జేఎన్టీయూకే థర్డ్ ఇయర్లో వచ్చేసరికి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని చెప్పేసి ఎన్ఎల్పి సబ్జెక్ట్ ఉంది కదా. సో ఇది ఏఎంఎల్ వాళ్ళకు ఉందండి. మిగతా వాళ్ళకు కూడా ఇది ఉన్నట్టయితే ఉపయోగపడుతుందండి. జేఎన్టీయూ అయినా జేఎన్టీయూకే అయినా సేమ్ సిలబస్. ఇందులో షార్ట్ లాంగ్ రిపీటెడ్ క్వశ్చన్స్ చెప్పమని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారు. సో ముందుగా అయితే ప్లేలిస్ట్ అని చెక్ చేసుకుని ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు వచ్చేసరికి పీడిఎఫ్స్ ఇలాంటివి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, చూడండి. ఇక మీకు గనక నాతో మాట్లాడాలనిపిస్తే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి ప్లేలిస్ట్తో సహా. ఇక న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో యూనిట్ 1 చూసుకున్నట్టయితే ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో దాంట్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అన్ని కలిపి చెప్తానండి. సో షార్ట్ క్వశ్చన్ అయితే ఎన్ఎల్పి డెఫినేషన్ గురించి అడుగుతాడు. ఎస్ఐ క్వశ్చన్ అయితే వాటి ఛాలెంజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఇక ఆ తర్వాత ఈ లాంగ్వేజ్ మోడలింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. వాటికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పమని చెప్పేసి అడుగుతాడు. ఇక ఆ తర్వాత రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, కొన్ని ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఇక ఆ తర్వాత ఫైనైట్ స్టేట్ ఆటోమేటా అంటే ఏంటి ఎన్ఎల్పిలో, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఇక టోకెనైజేషన్ గురించి అడుగుతాడు. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోకెనైజేషన్. ఇక ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ మోర్ఫాలజీ. సో వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంగ్లీష్ మోర్ఫాలజీ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఆ తర్వాత మినిమం ఎడిట్ డిస్టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడుగుతాడు. వాట్ ఆర్ ఇట్స్ అడ్వాంటేజెస్ అని అడుగుతాడు. అది యూనిట్ 1. యూనిట్ 2 చూసుకున్నట్టయితే వర్డ్ లెవెల్ అనాలిసిస్. సో ఇందులో వచ్చేసరికి ఎన్గ్రామ్స్ గురించి వాటి అప్లికేషన్స్ గురించి అడుగుతాడు. స్మూతింగ్ అంటే ఏంటి, ఈ స్మూతింగ్ టెక్నిక్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి అవన్నీ కూడా చెప్పమని చెప్పేసి అడుగుతాడు. పార్ట్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్ అంటే ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. దానివల్ల వచ్చే ఇష్యూస్ ఏంటి అని చెప్పేసి అది అడుగుతాడు. ఇక ఆ తర్వాత హిడెన్ మార్కో మోడల్ ఏదైతే ఉంటుందో ఈ పీక్యూఎస్ ట్యాగింగ్లో, సో పిఓఎస్ ట్యాగింగ్, సో పీక్యూఎస్ కాదు పిఓఎస్ ట్యాగింగ్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఇక ఆ తర్వాత మ్యాక్సిమం ఎంట్రోపీ మోడల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఏంటంటే వర్డ్ క్లాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఇక యూనిట్ 3 చూసుకున్నట్టయితే సింటాక్టిక్ అనాలిసిస్. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ గురించి వాటి ఎగ్జాంపుల్స్ గురించి చెప్పమంటాడు. ట్రీ బ్యాంక్స్ గురించి చెప్పమంటాడు. వాటి యూజెస్ ఏంటి అని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఆ తర్వాత డిపెండెన్సీ గ్రామర్ అంటే ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. సో ప్రాబబిలిస్టిక్ సిఎఫ్జీస్ అంటే ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఫీచర్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి, యూనిఫికేషన్ అంటే ఏంటి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాడు. డైనమిక్ ప్రోగ్రామింగ్ పార్సింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఇంకేదైనా ప్రోగ్రామ్ కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుందండి. యూనిట్ 4 వచ్చేసరికి సిమాంటిక్స్ అండ్ ప్రాగ్మాటిక్స్. సో ఇందులో ఫస్ట్ ఆర్డర్ లాజిక్ ఏదైతే ఉంటుందో ఎన్ఎల్పిలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు. లేకపోతే వర్డ్ సెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు. డబ్ల్యూఎస్డి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు. ఇక థిమెటిక్స్ రోల్స్ గురించి అడుగుతాడు. సిమాంటిక్ అటాచ్మెంట్స్ గురించి అడుగుతాడు. ఇక డిస్ట్రిబ్యూషనల్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో వర్డ్ సిమిలారిటీ కోసం, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. బూట్ స్ట్రాపింగ్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో డబ్ల్యూఎస్డిలో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఈ లాస్ట్ యూనిట్ 5th యూనిట్ వచ్చేసరికి డిస్క్లోజర్ అనాలిసిస్ అండ్ లెక్సికల్ రిసోర్సెస్. సో దీంట్లో డిస్కోర్స్ సెగ్మెంటేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. అన్ఫోరా రిజల్యూషన్ అంటే ఏంటి, హోప్స్ అల్గోరిథంని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడండి. కొరిఫరెన్స్ రిజల్యూషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఇక వర్డ్ నెట్ దాని యూసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. పెన్ ట్రీ బ్యాంక్ అండ్ ప్రాప్ బ్యాంక్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. బ్రిల్స్ ట్యాగర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతాడు. ఇవ్వండి ఓవరాల్గా.